అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు జర మర్చిపోవద్దు. 5 లక్షల సంకల్పంతో పోతున్నాం. సో చిత్రగుప్త నడవాలన్నా గట్టి ఉండాలన్నా మీ కమెంట్ అండ్ లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలా. అండ్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాలా. అన్నదమ్ముల మధ్యలో పుల్ల పెడుతున్నా ఆంధ్రజ్యోత. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తగవుదారిలో తమ్ముడు రేవంత్కు అండగా అన్న. రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి, సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలపై తరచు విమర్శలు, సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం, వారిని గౌరవించాలని అవమానించవద్దని సూచన, గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వాక్యపైన విమర్శలు, మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గణపతి పూజ కూడా చేశానని వెల్లడి, పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వాక్యం. నాకు రాజగోపాల్ రెడ్డి కదా ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ చేసినాను అన్నాడా. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్య. అయితే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్. గౌరవించాలా అని అన్నాడు. చెంపల వల కొట్టాలా, గుడ్డలుడ తీయాలా, ప్యాంట్లు ఇప్పాలా, ఈ పైశాచిక ఆనందం ఏంది? కరెక్టే, మనుషులం అందరము సోషల్ యానిమల్లమే, అట్లా అని చెప్పి ఇప్పుకొని నంగా నాచు చెయ్యం కదా సర్కారు. కాపాడుకుందాం అనంటే లేదు, ఇప్పుకుందాం రానంటే ఏంటిది? కరెక్టా మళ్ళీ పెట్టు కదా మీ ముఖ్యమంత్రిలో జియో నంబర్ ఏదో 1 2 3 4 5 ఏదో నంబర్ పెట్టి గుడ్డలు తీసే దినోత్సవం అని చెప్పి పెడితే అందరం ఇప్పుకొని చూపించుకుంటాం. ఏ డే ఫర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఇట్లా టాటూలు వేయించుకుంటాం అందరం మీద. కరెక్టా లేదు, ఇంకా ఇక్కడనే వేయించుకోవాలని స్పెసిఫిక్గా జియో పెడితే చెప్పు, అది వేయించుకొని చూపిస్తాం. మళ్ళీ ముంగడికే నిలబడాలా, వెనకకే నిలబడాలా, శరణ భరణ ఆటన రూపాయలు అన్న అర్థం. కరెక్టా కదా? గౌరవించమని చెప్తున్నాడు, దానికి సంవర్ధించిండు, దానికి అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ రాసి పడేసిండు అర్హత జ్యోతి. మీడియా అంటే మీ మీద దాడి చేస్తే మాత్రం అందరం రాషన్ పని తీసుకొని ఆఫీస్ ముంగట నిలబడాలి. అదే వేరే యూట్యూబర్ జర్నలిస్టుల మీద మాత్రం దాడి చేస్తే మాత్రం అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ అని చెప్పి రాసేసిండు. ఇది జర్నలిజమా జంగిలిజమా? చెప్పరేంద్ర భయ్, మీరు నాకంటే సీనియర్లు కదా. మళ్ళీ జంగిలిజం కాకపోతే ఏంది? ఏం మాట్లాడిండబ్బా చెప్పు నువ్వు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ని కాపాడుకోవాలి. కరెక్టే, ఏమన్నా అయితే చట్టాలు ఉన్నాయి చేసుకో అని అన్నాడు. వీళ్ళు ఏం రాస్తున్నారు? అదే ఏబిఎన్ మీద అయితే మాత్రం అందరూ పోయాలా నిలబడాలి, మనం అందరం సైనికుల లెక్క. కరెక్టా? ఈ కట్టలు కట్టే బ్యాచ్కి. అదే మనకైతే దీంట్లో పన్నదమ్ముల పంచాయతీ. అప్పుడు గాంధీ సూత్రాలు చెప్తారు, ఒక చెంప కొడితే చెంప కూడా చూపించుకో. కరెక్టా? సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటారు, వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఒకటే ఉంటుంది, వీళ్ళకి 10 ఉంటాయి శాటిలైట్ వాళ్ళకు. బనకచర్ల మీద డిస్కషన్ చేద్దాం దా. సోషల్ మీడియా జర్నలిస్టులకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది, మీ కట్టలు కట్టే పేపర్లకు జ్యోతిలకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది దా. పోలవరం మీద డిస్కస్ చేద్దాం దా. అటవీ శాఖ భూముల మీద డిస్కస్ చేద్దాం దా. మీ లుల్లు మాల్ మీద డిస్కస్ చేద్దాం దా. పెట్టుబడుల మీద డిస్కస్ చేద్దాం దా. వాట్ ఈస్ అ ఫిట్ అవుట్ రేషియో పీరియడ్ డిస్కస్ చేద్దాం దా. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద మాట్లాడదాం దా. ఒకటా రెండా? నువ్వు టాపిక్ చెప్పు మేము వస్తాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతావా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? రేవంత్ అన్న ఎంపైర్ పెడదాం. చలో, మీ మనిషే కదా రేవంత్ అన్న కూడా. రేవంత్ అన్న ఎంపైర్ పెడదాం, కెమెరాలు మాత్రం బాగుంటాయి, లైవ్ షో అవుతుంది తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు. అప్పుడు చూద్దాం బానిస బంచన్ బతుకులు ఎవరు, బాధ్యత గల జర్నలిస్టులు ఎవరు అని. సిటిజన్ జర్నలిస్టులు అంటారు, సర్టిఫికేట్ ఉన్నోడు జర్నలిస్ట్ కాదు, సిటిజన్ జర్నలిస్టులు అంటారు. ప్రజలు కూడా జర్నలిస్టులు కావచ్చు అని అనేది తత్వం అదే కదా. మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతారంట. అన్నదమ్ముల పంచాయతీ చేసి పెట్టారు చూడు ఈ పేపర్లో.